Hi, welcome to SVR Real Estate YouTube channel. ఈ రోజు మనం చెంగిచెర్ల ఏరియాలో ఓడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా సంబంధించిన ప్రాపర్టీని మీకు ఇండిపెండెంట్ G+1 హౌస్ అనేది మీకు తీసుకొచ్చాను. ఇది చెర్రపల్లి రైల్వే స్టేషన్ కి జస్ట్ 3 km డిస్టెన్స్ లో ఈ సైట్ అనేది ఉంటుందండి. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నాం అండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా ఒక సింగిల్ కార్ పార్కింగ్ అండ్ బైక్ అనేది కార్ పార్క్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు మెట్లు ఇవ్వడం జరిగింది. ఇది G+1 హౌస్ అండి. మనం ఇప్పుడు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం. లోపలికి రండి. సో మనకి ఇది మెయిన్ డోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. చూడండి వీళ్ళు ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా పాలిషింగ్ చేసి కంప్లీట్ చేసి ఉన్న హౌస్ అనేది. సో మనం ఇప్పుడు చూస్తున్నాం హాల్ అనేది. హాల్ కూడా చాలా స్పేసెస్ గా ఉందండి. ఇది మనకు లెఫ్ట్ సైడ్ వచ్చి బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. సో హాల్ నుంచి మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది. అదే విధంగా నార్త్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు డైనింగ్ హాల్ ఏరియా కిచెన్ చూద్దాం. సో మనం ఇప్పుడు డైనింగ్ హాల్ ఏరియా అండి. డైనింగ్ హాల్ ఏరియా నుంచి మనకు ఈస్ట్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఈస్ట్ డోర్ అనేది యాక్చువల్లీ ఈ సైడ్ వచ్చి మనకు వెస్ట్ ఫేస్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈస్ట్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఈస్ట్ నుంచి మనకు బయటకు వెళ్ళగానే డోర్ అండ్ సంప్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు వెస్ట్ లో సౌత్ ఈస్ట్ లో మనకు వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు. సో మనం డైనింగ్ హాల్ ఏరియా నుంచి పూజ రూమ్ అండ్ కిచెన్ అనేది చూద్దామండి. సో మీరు ఎంట్రీ కాగానే రైట్ సైడ్ పూజ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఇక్కడ. సో మనం పూజ రూమ్ చూసాం. ఇది కిచెన్ అండి. కిచెన్ మన రైట్ సైడ్ చూసారు కదా బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇక్కడ మొత్తం కంప్లీట్ గా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. పైన కబోర్డ్స్ అని చేయించుకుంటే చాలా బాగుంటుంది కిచెన్ అనేది. సో మనకు బెడ్రూమ్ చూద్దాం. నేను నిలబడ్డ ప్లేస్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. అదే విధంగా ఇక్కడ నుంచి మనకు కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మీకు. సో ఇక్కడ సింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాల్ మనకి టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో చూసారుగా ఫ్లోరింగ్ వచ్చి మనకు కజారి టైల్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చి వాల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా. అండ్ ఫాల్ సీలింగ్ చాలా నీట్ గా అండ్ లైటింగ్ తో పాటు వీళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారండి. అండ్ విధంగా రైట్ సైడ్ వచ్చి మనకు విండో లైటింగ్ కోసం విండో ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ ఒక బాత్రూమ్ చూసారు కదా. చూడండి మీకు బాత్రూమ్ యొక్క టైల్స్ అనేది హాఫ్ లెవెల్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు వెస్టర్న్ ఫిట్టింగ్ ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నారు. అండ్ నల్లలో కూడా మాత్రం వీళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ టైం ఫిట్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎదురుగా చూసారు కదా వీళ్ళు మనకు వాల్ పెయింటింగ్ అనేది ఒక మంచి నీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. వీళ్ళు సెల్ఫ్స్ అనేది వీళ్ళకి ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు కబోర్డ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ హౌస్ వచ్చి 120 గజాల్లో 27-50 ఫ్లాట్ సైజ్ లో వీళ్ళు 22 రిసెప్ట్ లో వీళ్ళు G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ అనేది వచ్చి మనకు ఇద్దరు కూడా మున్సిపల్ కార్పొరేషన్ కింద చెంగిచెర్ల విలేజ్ వస్తుందండి. ఇక్కడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ 3 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ఏరియా చాలా బూమింగ్ అవుతుందంటే ఇక్కడ రైల్వే తెలంగాణ చాలా పెద్దది. హైదరాబాద్ లో 4 అతిపెద్దదాన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ రైల్స్ రన్నింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో తక్కువ ప్రైస్ లో అమ్మడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చి అండ్ డీటెయిల్స్ అనేది నేను ఫస్ట్ ఫ్లోర్ చెప్తాను. రండి చూద్దాం. సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చూసాం కదా ఎంత బాగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందో. అదే విధంగా మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మెట్లని చెప్తున్నా అండి. లెఫ్ట్ సైడ్ సపోర్టింగ్ కోసం స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. మనకు మెట్లకు మొత్తం గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మెట్లు ఎక్కగానే మనకు వీళ్ళు ఇక్కడ బాల్కనీ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది టేక్ డోర్ అండి. పెద్ద జంబో ప్యాక్ లాగా ఇవ్వడం జరిగింది. డోర్ తో పాటుగా సైడ్ కి విండో పైన గ్లాస్ ఫిట్టింగ్ తోటి వీళ్ళు పైన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి.
మనం ఇప్పుడు హాల్లోకి వచ్చాము. హాల్ కూడా మనకు గజార టైల్ యూజ్ చేయడం జరిగింది. లెంతీ హాల్ ఇచ్చి ఎదురుగా టీవీ యూనిట్, అదే విధంగా పక్క నుంచి మనకు డైనింగ్ హాల్ ఏరియా అండ్ కిచెన్. ఈ హాల్ నుంచి మనకు విండో అండ్ నార్త్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అదే విధంగా వాళ్ళు ఈ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా హాల్ ఎంట్రీ కాగానే మీకు ఈ విధంగా చూస్తే రైట్ సైడ్ వచ్చి మనకు బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా హాల్ నుంచి మనకు ఒక వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. హాల్ లోనే మనకు వాష్ ఏరియా అనేది ఒకటి నల్లతోటి ఒకటి ఫిట్టింగ్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, హౌస్ అనేది చాలా మంచిగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి మెటీరియల్ తో వీళ్ళు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ అనేది 150 గజాల్లో 2600 SFT లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ హౌస్ అనేది వెస్ట్ ఫేజ్ లో మనకు 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఈ హౌస్ అనేది ఉందండి. మనకి ఇంతవరకు చూసారంటే మీకు ఈ హౌస్ నచ్చింది అనుకుంటున్నాను. మేము పెట్టిన FID కోసం మీరు చిన్న కామెంట్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి ఈ హౌస్ పైన. అండ్ ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. ఈ హౌస్ కొనే వాళ్ళకి చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ హౌస్ ని చూడండి ప్లీజ్. సో మనం ఇప్పుడు హాల్ చూసాం కదా, హాల్ నుంచి మనం కిచెన్ అండ్ డైనింగ్ హాల్ ఏరియా, ఈస్ట్ కి ఒక డోర్ ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ఇది డైనింగ్ హాల్ ఏరియా అండి. ఇదే విధంగా రైట్ సైడ్ వచ్చి మనకు ఇక్కడ ఈస్ట్ కు డోర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా నార్త్ కు ఒక విండో అనేది ఇవ్వడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ రాగానే మన కిచెన్ అండ్ పూజా రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్ మనకు వాష్ బేసిన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. రండి పూజా రూమ్ కూడా చూద్దాం. పూజా రూమ్ కూడా స్పేషియస్ గా ఇవ్వడం జరిగింది చూడండి. సో గ్రౌండ్ ఫ్లోర్ కన్నా పైన మనకు కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రైట్ సైడ్ చూడండి చాలా స్పేషియస్ గా వీళ్ళు, అండ్ లెఫ్ట్ టు రైట్ చాలా నీట్ గా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కింద ఈ హౌస్ అని వస్తుంది. మున్సిపల్ లిమిట్ లో ఉంది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో హౌస్ ఉందండి. ముందు రోజుల్లో ఈ టెర్మినల్ బేస్ చేసుకుని చాలా హౌసెస్ అనేది, సో మంచి డెవలప్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు చూస్తున్నారు నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్. నెక్స్ట్ చెర్లపల్లి అనేది ఒక పెద్ద హైలైట్ కాబోతుంది. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఫాల్ సీలింగ్, విండో అండ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్, స్టోరేజ్ రూమ్ కూడా పైన వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం సో చూసారు కదా, ఈ హౌస్ అనేది 2 బెడ్రూమ్ హౌస్ అండి. పర్ ఫ్లోర్ 2 BHK మనకి ఇది 4 BHK G+1 హౌస్ అండి. ఈ ఏరియా రెంట్ వచ్చి మనకు 14,000 నుంచి 25,000 మధ్యలో ఈ ఏరియా రిక్వైర్మెంట్ ఉందండి. ఎందుకంటే రైల్వే టెర్మినల్ అనేది ఇక్కడ నియర్ గా వచ్చింది కాబట్టి సో ఈ ఏరియా బూమింగ్ కాబోతుంది. సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా లైటింగ్ తోటి మనకు చాలా నీట్ గా చిన్నపిల్లలకు అట్రాక్ట్ అయ్యే విధంగా వీళ్ళు లైట్ కలర్ తోటి వీళ్ళు గోడ కలర్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ వచ్చి లైట్ అనేది పెయింట్ కలర్ లో ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి హౌస్ అనేది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెప్పగలరు.